అసలు భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఎందుకు గెలుస్తుంది? కాంగ్రెస్ రాహుల్ గాంధీ పార్టీ ఎందుకు ప్రతిసారి ఓటమికి గురవుతుంటుంది? లొల్లిపెట్టుడు. అందుకే మోదీ గారు మంచిగా ఇలా రేస్, ఇది మీరు చూడరు, ఈ ఫోటో నేను చాలా మస్తు చేయించినాం. ఇలానేమో మోదీ ఎప్పుడు గెలుస్తుంటాడు, రాహుల్ గాంధీ ఏమో సెల్ఫీలు తీసుకుంటారు, రన్నింగ్ రేస్ చేస్తుంటాడు. ఫస్ట్ రేస్ గెలవాలి కాక నువ్వు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది? గెలవది, కాకపోతే కంప్లైంట్ చేస్తుంది. ఎట్లా అంటే నువ్వు గట్టి కొరినంత మాత్రాన డెమోక్రసీ ఖతరమేనన్నది మాత్రం కాదు. అవుట్కమ్ ఏంది? అసలు నువ్వు ఆర్గనైజేషన్ ఏం తయారు చేసినావు, ఏ స్కేల్లో తయారు చేసినావు, ఏ స్కోప్లో తయారు చేసినావు, ప్రతిదీ మేనేజ్మెంట్ ఎక్స్క్యూజ్ అని చెప్తే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రియాలిటీలా పుంజుకుంటుందా? కాంగ్రెస్ ఓడిపోగానే ఏం మాట్లాడుతుంది మామ? ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే పంచాయతీ ఎలక్షన్స్లలో మేము గెలిచినామన్నట్టు. వెనకటికి బీఆర్ఎస్ కూడా మొత్తం స్వీప్ చేసింది అలా అధికారంలో ఉన్నప్పుడు. అధికార పార్టీకే పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ పోతాయి. హైలైట్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇంకొకటి మీకు అర్థమైతలేదు. ఎస్, ఈ పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది పార్టీ యొక్క బలాన్ని ముంగడికి చూపిస్తాయి, చూపియాలని అంటలేదు.